హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బన్ను బాయ్. ఈరోజు అయితే మనము సోలార్ స్మాష్ అనే గేమ్ అయితే ఆడబోతున్నాం. దీంట్లో మన ఇండియా దొరికింది గాయ్స్. దీంట్లో అయితే మనము పైన 0 బిలియన్ అని డెత్ ఉంది కదా, దాంట్లో అయితే మనం చంపేసేయాలి అందరినీ. ఇప్పుడు ఫస్ట్ మనం ఈడు ఉంటే మనమే పోతాం కదా, అందుకే ఫస్ట్ అయితే ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోదాం. రాకెట్ ఎక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే వచ్చేసినాం గాయస్. మళ్ళీ రీస్టార్ట్ అయితే నొక్కిన గాయస్, మళ్ళీ చేద్దామని. ఇట్లా రీస్టార్ట్ నొక్కుతూనే ఉండాలి గాయస్. ఇంకా మనము మీరు లైక్స్ చేస్తలేరు గాయస్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఫ్రీయే గాయస్, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదేందో బాంబ్ అని ఉంది, సగం లేపేసింది కదా బాంబ్ అని నొక్కితే. మళ్ళీ నొక్కుదాం. సగం లేపేస్తుంది గైస్. ఇదైతే 3 బిలియన్కి అయితే వచ్చేసింది. మళ్ళీ నొక్కుదాం గైస్. సగం లేపేస్తుంది. ఇప్పుడు 2 బిలియన్కి అయితే వచ్చేసింది. మెల్లమెల్ల తగ్గుతుంది. ఇదేందేమో రాకెట్లు. ఇవి 9 మాత్రమే ఉన్నాయి మన కాడ. సబ్స్క్రైబ్ గాయస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరైతే సబ్స్క్రైబ్ ఫ్రీయే, చేసుకోవచ్చు కదా. సబ్స్క్రైబ్ తనే ఉండాలి గైస్. డ్రిల్లింగ్ మిషన్ గైస్ అవైతే మన ఎడితేనే డ్రిల్ చేసి పడేస్తాయి అవి దెబ్బకి. వీటిని నొక్కుతూ ఉండాలి గైస్. మనమైతే ఇప్పుడు 1 బిలియన్కి అయితే వచ్చేసినాం గైస్. ఏడేడ ల్యాండ్ అవుతుందో ఆడ మొత్తం అయితే చేసేద్దాం. ఇప్పుడైతే ఒక ఆక్టోపస్ లాంటిది అయితే వచ్చింది కదా, ఒకటి నొక్కితే అది చిన్నగా డ్యామేజ్ చేసింది, కానీ దాన్ని మొత్తం వెబ్ బాగుంది. ఇప్పుడైతే డాగ్ కూడా వచ్చింది, లేజర్ లాగా చేస్తుంది వేసింది అయితే డాగ్. ఇప్పుడైతే మనం చిన్నది ఏందో అయితే ఒకటి కనిపించింది, అది ఏందో అర్థమవుతలేదు, ఏం చేస్తలేదు. అదైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ ఫ్రీయే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి గైస్. ఇంకో పైన స్క్రోల్ చేస్తుంటే అర్థమవుతూనే ఉంటుంది, కానీ కొన్నిసార్లు మధ్యలో బ్రేక్ కూడా వస్తుంది. 204 గైస్. ఇప్పుడు అయితే మనకు ఛానల్ సబ్స్క్రైబర్స్ 205కి పెరిగారు అనుకోండి. నేను పక్కా మైన్క్రాఫ్ట్ హార్డ్కోర్ సిరీస్ స్టార్టింగ్ కొత్త గేమ్ డౌన్లోడ్ చేసి స్టార్టింగ్ నుంచి హార్డ్కోర్ సిరీస్ అండ్ సెట్టింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని చేస్తాం. దీనికి ఏమేమో అప్డేట్ వచ్చింది కదా ఈ సోలార్ స్మాష్కి. ఇక అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది గైస్, కానీ పీసీ గేమ్ అయితే కాదు ఇది. పీసీలో అయితే ఆడొద్దు, అంటే ఆడొచ్చు, పీసీలో ఆడితే ఎక్కువ ఉండదు, అంటే మంచిగా ఉండదు. ఈ డైమండ్ ఏం చేస్తుంది సేమ్ అంటే ఏం చేస్తుంది, చిన్న సేమ్ దానిలాగానే డ్యామేజ్ చేస్తాం. సూపర్ పవర్స్ వస్తున్నాయి గైస్ దీనికి. అక్కడికి వెళ్ళి చూపిస్తా ఆగురి గైస్. ఓ మై గాడ్, ఏంది గైస్ ఇది ఇట్లా? ఓ అమ్మ, ఒకటేసారి మొత్తం లోపలికి వెళ్ళిపోయింది డైరెక్ట్. 1-2 సెకండ్స్లలో అయిపోయింది అది. మస్తు లోపలికి వెళ్ళిపోయింది. నేను నా చిన్న డ్యామేజ్ చేస్తుందేమో అని అనుకొని చెప్తున్నా, డైరెక్ట్ లోపలికి వెళ్ళిపోయింది అది. అమ్మ, ఇప్పుడైతే మళ్ళీ డ్రాగన్ అయితే పంపిస్తున్నాను. డ్రాగన్ చూడు గైస్, ఒక ఫిష్. ఇప్పుడు ఏమో ఫిష్ ఉంటుంది గైస్, ఆ ఫిష్ పేరు అయితే మర్చిపోయినా, గుర్తొస్తలే అది. ఆ ఫిష్ అయితే ఇట్లా లోపలికి బయటికి ఇట్లా దాని మొత్తం షేక్ అవుతుంటుంది. అన్ని ఫిష్లకు షేక్ అవుతుంది, కానీ దానికి కొన్ని వింగ్స్ లాంటివి అట్లుంటాయి. అదైతే మనం తినం ఆ ఫిష్. ఆ సేమ్ అట్లనే ఉంది, అంటే ఎక్కడ సైడ్ మన సైడ్ అయితే తినం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. ఈ స్నేక్ని అయితే స్పాన్ చేసిన, ఇది 2వ సారి అనుకుంటా స్పాన్ చేసిన స్నేక్ని. ఏంది అసలు స్నేక్ ఏం చేస్తలేదు, మా అంటే నార్మల్గా తిరుగుతుంది, చుట్టూ తిరుగుతుంది. సోలార్ ఎక్లిప్సా నువ్వు? సోలార్ ఎక్లిప్సా? కానీ ఎర్త్ కాడికి ఎందుకు వచ్చినావు నువ్వు? సన్ కాడికో మూన్ కాడికో పోవాలిగా. ఏం చేస్తలేదు. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే డాగ్
సేమ్ డాగ్ హస్కీలానే ఉంది గైస్ ఈ డాగ్ అయితే. స్మైలీ వచ్చిందారా దీనికి ఇప్పుడు. ఇంకో కన్ను పెడితే స్మైలీ గైస్ ఈడ. ఇప్పుడైతే మళ్ళీ డాగ్ని తీసుకొచ్చిన హస్కీ. అరే నా స్మైలీని నాశనం చేసినవురా నువ్వే. ఆ పైన ఇంకో స్మైలీ వద్దులే, ఇంకా స్మైలీ అంటే ఇంకా గలీజ్. మళ్ళీ స్మైలీ అంటున్నా. ఇప్పుడైతే తూనిగలు అయితే వచ్చినాయి, స్పాన్ చేసినాం అనమాట. స్పాన్ అని వస్తుంది కదా. నేను మైండ్ క్రాఫ్ట్ ఆడక చాలా రోజులు అయింది. మైండ్ క్రాఫ్ట్ అప్పుడు ఆడేది, ఇంకా అదే స్పాన్ అని వస్తుంది. మైండ్ క్రాఫ్ట్ స్పాన్ అంటాం కదా. మొత్తం తూనిగలు స్పాన్ చేస్తున్నాం గైస్. ఇప్పుడు వచ్చి మళ్ళీ స్పాన్ అని వస్తుంది గైస్. చూసిరా ఫుల్ అయితే తూనిగలు అయితే వచ్చేసినాయి. చిన్న హోల్స్ చేసి బయటికి వెళ్ళిపోతున్నాయి అవి. ఈ తూనిగలు చూస్తుంటే తూనిగల్లానే ఉన్నాయి, మరి ఏందో తెలియదు, ఏం ఇన్సెక్టో తెలియదు. నాకైతే ఒక సాంగ్ కూడా వస్తుంది, తూనీగా అని. కింద చూసిరా గైస్ ఈడ ఏమో భీమ్ అయితే వస్తుంది. కొంపైస్ ఆ స్నేక్దా? కాదు గైస్, ఆ స్నేక్ ఉత్తిగానే వచ్చి చుట్టూ తిరుగుతుంది, ఏం చేస్తలేదు ఆ స్నేక్ అయితే. తూనిగలో జర బెస్ట్. ఓకే, ఇప్పుడైతే డ్రిల్లింగ్ మిషన్లో ఒకదానికొకటి గుద్దుకొని ఒకటైనా వేలిందా? ఇదైతే డ్రిల్లింగ్ మిషన్ గ్యాస్ ఎడుతూనే డ్రిల్ చేసేస్తుంది. ఎర్త్ని మొత్తం డ్రిల్ చేసి పడేస్తుంది ఇది. మీరు అనుకోవచ్చు గైస్, మీరు ఇట్లాంటి గేమ్స్ ఎందుకు ఆడుతారు, నార్మల్గా మన వీడియోస్ పెట్టచ్చా అని. కానీ గేమ్సే బెస్ట్ గైస్. గేమ్స్ ఈ మధ్య ఎవరు నార్మల్ వీడియోస్ పెడితే స్క్రోల్ చేస్తుర్రు, తీసేస్తుర్రు ఆ వీడియోస్. ఒకటి ఏంటంటే ఫన్ ఇది. ఇప్పుడు నాకు అసలు ఇన్స్టా అంటేనే ఇంకా ఇన్స్టా లేదు నాకు. ఇప్పుడు ఇప్పుడు నేనైతే ఫోన్ ఓపెన్ చేస్తే ఒకవేళ కాల్ దగ్గరకన్నా పోతా, లేకపోతే యూట్యూబ్ మీదకన్నా పోతా. చెయ్యి చిన్న పిల్లలు ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే డైరెక్ట్ మాటలలో చెప్పి 0 million చేసేసిన గైస్ మూన్స్ వల్ల. చిన్న పిల్లలు ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే అన్లాక్ చేస్తే డైరెక్ట్ ఇన్స్టా మీదకే పోతుంది చెయ్యి. ఇంకా నాకైతే ఇన్స్టా లేదు, మా పేరెంట్స్ కూడా ఇన్స్టా అట్లాంటివి వద్దంటారు. ఈ యూట్యూబ్ ఛానల్ కూడా కష్టపడి చాలా రోజుల నుంచి అడుగుతున్నా నేను. లాస్ట్కి మొన్న ఏప్రిల్ 26th రోజు పెట్టిన గైస్. నేనైతే స్టార్టింగ్ అయితే బాగానే గ్రోత్ వచ్చింది, కానీ అంటే గ్రోత్ అంటే ఇంకా నేను చిన్న చేస్తున్నా కాబట్టి ఇప్పుడు 200 మెంబర్స్. మధ్యలో ఏమైందంటే నా యూట్యూబ్ ఛానల్కి నేను కొన్ని స్టార్టింగ్ కాబట్టి గ్రీన్ స్క్రీన్ లాంటివి పెట్టినా గైస్. కాబట్టి నా ఛానల్ని తీసేసారు. ఎవరో రిపోర్ట్ కొట్టిర్రా ఏం అర్థం కాలేదు, తీసేసారు. మళ్ళీ ఏమేమో రివ్యూకి పంపించి చాలా చేసిర్రు మా సిస్టర్స్. దాని తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చేసింది ఛానల్. అయితే ఛానల్ లేనప్పుడు ఫుల్ ఏడిచినట్టు ఫుల్ ఎట్లనో ఉండే గైస్, డల్గా. ఒకవేళ ఛానల్ గూగుల్ అకౌంటే తీసేసారు గైస్. ఎందుకంటే నాకు ఇప్పుడు నా ఏజ్ తక్కువ ఇప్పుడు నా ఏజ్ 14 years. నేను 14 years అని పెట్టినా, కానీ పేరెంట్స్ని అడగకుండా పెట్టిర్రు అని వాళ్ళు అనుకొని 0 గైస్. మళ్ళీ అయితే మాట్లాడుకుంటే 0 చేసేసిన. వాళ్ళు యూట్యూబ్ వాళ్ళు అనుకొని ఇంకా తీసేసారు నా ఛానల్. గూగుల్ అకౌంటే పోయింది టోటల్గా. మళ్ళీ అకౌంట్ మొత్తం మళ్ళీ రీస్టార్ట్ చేసి మళ్ళీ ఏమేమో చేసారు. మళ్ళీ అప్పుడు వచ్చింది. నేను ఇంకా యూట్యూబ్ ఛానల్ పోయింది మొత్తానికే అని అనుకున్నా. మళ్ళీ రాదనుకున్నా, కానీ మళ్ళీ వచ్చింది. మళ్ళీ మార్నింగ్ వచ్చిందో లేదా మళ్ళీ ఆఫ్టర్నూన్కి మళ్ళీ పోయింది. ఎట్లా పోయిందో అర్థమవుతలేదు. మళ్ళీ నెక్స్ట్ డేనా మళ్ళీ అదే ఈవినింగ్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అయితే ఇదైతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ అప్పుడు వచ్చింది గైస్ నా యూట్యూబ్ ఛానల్ అయితే. మళ్ళీ అప్పుడు నేను ఫుల్ హ్యాపీగా ఉండే. ఇదైతే మన ఇండియాకే వేస్తున్నా గైస్, ఎందుకంటే మన ఇండియాకి ఏం కావద్దు అందుకే. ఓయమ్మ మూన్ వేస్తే మూనే కాలిపోయింది గైస్. మళ్ళీ వేద్దాం మూన్ వేసిన గైస్. మూన్ వేస్తే మూనే కాలిపోతుంది, కానీ మన ఇండియాకి ఏమవుతలే.
ఇప్పుడైతే ఈడికెళ్ళి మూనేద్దాం దాని మీదకి. ఏమైతే చూడరు ఇంకో పేలిపోయింది, కాలిపోయింది. ఛానల్ అయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్ మీరు, ఎందుకంటే చాలా దగ్గరలో ఉన్నాం మనము. 205 గైస్, 205 ఎడ్జ్ 1 ఒక్క సబ్స్క్రైబర్ అయితే మనకి ఇంకా 205 అయితే నేను హార్డ్ కోర్ సిరీస్ స్టార్ట్ చేస్తా. మళ్ళీ 0 గైస్, ఎమ్మటే 0 అయిపోతున్నారు. మళ్ళీ రీస్టార్ట్ నొక్కుదాం గైస్. మంచిగా ఉంది గైస్ ఈ గేమ్ అయితే. మీరు ఎవరికైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి. ప్లేస్టోర్ గేమ్ ఇది. ప్లేస్టోర్లోకి వెళ్ళి సోలార్ స్మాష్ అంటే వస్తుంది. ఇదైతే మన ఇండియా గైస్. మా ఏమో నొక్కినా అదైతే వెళ్ళిపోయింది. అయితే నొక్కుతూనే ఉండాలి. 0 అయిపోవాలి. మళ్ళీ రీస్టార్ట్ కొడతాను. ఇప్పుడైతే మన హాఫ్ అయితే వెళ్ళిపోయింది. ఓకేనే, ఇంకా హాఫ్ కూడా కానిచ్చేద్దాం. 96 960 66 ఏమో ఉండే గైస్. 0 వచ్చేసారు దెబ్బకి. మళ్ళీ రీస్టార్ట్ నొక్కినా. మన ఇండియా ఏది? ఇండియా ఇన్నే ఉంది గైస్. సో గైస్ ఈ వీడియోకి అయితే ఇంతే గైస్. ఇండియా దగ్గరకు వచ్చి ఎండ్ చేద్దాం అనుకున్నా. ఈ వీడియోకి అయితే ఇంతే. ప్లీజ్ డూ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్. సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఉంటాను మరి. బాయ్. హార్డ్ కోర్ సిరీస్ గురించి అయితే మర్చిపోకండి గైస్. ఇంకొక సబ్స్క్రైబర్కి హార్డ్ కోర్ సిరీస్ 20 లైక్స్ చేస్తే ఇంకా కొత్త గేమ్స్ కూడా ఆడతా. కామెంట్ చేయండి గైస్ మీరైతే కామెంట్ సెక్షన్లో. ఎక్కువ కామెంట్స్ కూడా వస్తలేవు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. బాయ్.